సో సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ బెజవాడ సేఫేనా. విజయవాడను కకావికలం చేసిన బుడమేరకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. పులివాగు నుంచి బుడమేరకు వరద ప్రవాహం వస్తోంది. సో నిన్ననే బుడమేరు 3వ గండిని అతి కష్టం మీద పూడ్చారు అధికారులు. వరదొస్తోన్న నేపథ్యంలో కొండపల్లి దగ్గర బుడమేరు కరకట్ట పనులు సాగుతున్నాయి. ఆ కరకట్టను ఇంకో 4 అడుగులకు ఎత్తుకు పెంచుతున్నారు అధికారులు. దాన్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి పనులు. మంత్రి నిమ్మల రామానాయుడు గడచిన 4-5 రోజులుగా అక్కడే ఉంటూ టెస్టేసి నిరంతరం పర్యవేక్షిస్తూ గండ్లను పూడ్చారు. ఇప్పుడు ఆ గండ్లను స్ట్రెంథెన్ చేస్తున్నారు, వాటి ఎత్తు పెంచుతున్నారు. భవిష్యత్తులో వరద ప్రవాహం ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడే కూర్చుని దాన్ని స్ట్రెంథెన్ చేస్తున్నారు. మంత్రి రామానాయుడు 4 రోజులుగా దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆర్మీ అధికారుల సాయంతో ఎట్టకేలకు 3వ గండిని కూడా విజయవంతంగా పూడ్చివేయగలిగారు. అయితే బుడమేరకు మళ్లీ వరదలొస్తోన్న నేపథ్యంలో గండ్లు పూడ్చేసిన ప్రాంతాన్ని మరింత పటిష్టం చేసేందుకు, బుడమేరు గట్లను పటిష్టం చేసేందుకు మంత్రి నిమ్మల పర్యవేక్షణలో అధికారులు పనిచేస్తున్నారు. అయితే ఈ పనులకు వర్షం కాస్త ఆటంకంగా మారింది. దీంతో ఆ గట్లను మరింత బలోపేతం చేసేందుకు బుడమేరు లోతు తెలుసుకోవడానికి పడవలో ప్రయాణించారు మంత్రి నిమ్మల. ఇక నందివాడ మండలము పుట్టగుంట దగ్గర బుడమేరు వరద ఉధృతిని పరిశీలించారు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. వరద ముంపుకు గురైన జొన్నపాడు, ఒద్దులమెరక, చతుర్థిపాడు, చినలింగాల, పెదలింగాల, అరిపిరాల గ్రామాల్లో పర్యటించారు. బోటు ద్వారా ఆయా ప్రాంతాల్లో బుడమేరు వరదను పరిశీలించింది ఈ బృందం. ఇక వచ్చే ఏడాది బుడమేరకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటున్నారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. విజయవాడ వాసులు అస్సలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. రక్షణ కూడా ఎత్తు పెంచాల్సి ఉందంటున్నారు ఆయన. ప్రస్తుతం బుడమేరకు ఎలాంటి లీకేజీలు, గంట్లు లేవని ఆయన స్పష్టం చేశారు. బుడమేరుని ఇది అదుపులో తీసుకోవటానికి, బికాజ్ ఇది ఏంటంటే పైనుంచి హిల్ ఏరియా బాగా ఫాస్ట్ వస్తుంది. బుడమేరులో ఎప్పుడు మీరు చూస్తే వాటర్ చాలా ఫాస్ట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా స్లో, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏలూరు పోవడం, ఏలూరు నుంచి కోలేరులో అప్పుడు స్లో, కానీ పైన వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్. అక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర మీరు చూస్తే ఫాస్ట్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒకటి మెయింటెనెన్స్, రెండోది రిమూవల్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్, మూడోది ద డైవర్షన్ కెనాల్ ఏదైతే పెట్టారో దాన్ని కొద్దిగా స్ట్రెంథెన్ చేయడం, అండ్ దానిని ఆ రెగ్యులేటర్ దగ్గర మంచిగా దాన్ని రెగ్యులేట్ చేయడం. ఎంత ఫ్లో కృష్ణాలో వెళ్ళాలి, ఎంత ఫ్లో డౌన్ స్ట్రీమ్ పోయి కోలేరులో పడాలని, అది ఒక ప్రాపర్ మానిటరింగ్ చేస్తే మాత్రం ప్రాబ్లం రావు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. బుడమేరకు వచ్చిన వరదను కేస్ స్టడీగా భావించి రాబోయే రోజుల్లో శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ సెంట్రల్, వెస్ట్ నియోజకవర్గాల్లో వరద తీవ్ర ప్రభావాన్ని చూపించిందని, సహాయక చర్యలతో పాటు శానిటేషన్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రతి వార్డుకి కూడా కావాల్సిన డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూ ఆ గ్యాప్ని క్లోజ్ చేయడానికి చర్యలు కూడా కంటిన్యూస్లీ చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ కూడా అది కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఈ ఒక బుడమేరు అనేది బ్రీచ్ అయితే ఎట్లా వస్తుంది అనేది ఒక కేస్ స్టడీ లాగా మనకు కూడా అర్థమైంది. ఇప్పుడు దాకా ఇలాంటి స్కేల్లో ఏది జరగలేదు. దిస్ లెర్నింగ్ అని అనుకుందాము. ఈ ఆస్పెక్ట్లో ఇప్పుడు ఇంజనీరింగ్ టీంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎంఓడి డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఇది అయిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ బెటర్ యాక్షన్ ప్లాన్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్.